ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నేను ఈరోజు ఈ వీడియో ఈ క్షణాన తీయటానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఈరోజు డయల్ యువర్ ఈవో విధానం ద్వారా మన కొత్తగా అపాయింట్ అయినటువంటి శ్యామలారావు గారు భక్తులతో అయితే మాట్లాడడం జరిగిందండి. చాలామంది భక్తులు వారి యొక్క ప్రశ్నలు సూచనలు అయితే మన శ్యామలారావు గారితో పంచుకోవడం జరిగింది. అందులో భాగంగా ఒక భక్తుడు టీటీడీకి సంబంధించి ఉద్యోగాల గురించి అలాగే ఎంప్లాయ్మెంట్ గురించి అయితే అడగడం జరిగింది. దానికి సంబంధించి మీకు ప్రశ్న నేను చూపిస్తాను, దయచేసి చూడండి. దీనివల్ల చాలామంది నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటారు, టీటీడీలో ఏమైనా ఉద్యోగాలు ఉంటే దయచేసి మాకు చెప్పండి, వాటి సమాచారం మాకు తెలియదు అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ చూసారా ప్రశ్న, దేవానంద్ గారు తిరుపతి నుంచి అడిగారు. 9 నెలల క్రితం టీటీడీలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు, ఇంతవరకు రాత పరీక్ష నిర్వహించలేదు అని అడిగారు. దానికి మన ఈవో గారు చెప్పారు కదా, త్వరలో ఏఈఈ నియామకాలను పూర్తి చేస్తాము అని చెప్పారు. సో ఎవరైతే టీటీడీలో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో వారందరూ కూడా దయచేసి రెడీగా ఉండండి. ఏఈఈ పోస్టులకైతే తొందరలో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత సెలక్షన్ కూడా ఉండబోతోంది. సో ఇది చాలా ముఖ్యమైన విషయము. చాలామంది మరలా ఇంక ఈ ఉద్యోగాలు ఉండవేమో, మాకు ఇంక అవకాశం ఇక్కడ ఉండదేమో అనుకుంటారు. దయచేసి అలాంటి నిరుత్సాహపడవద్దు, మీరందరూ రెడీగా ఉండండి, బాగా చదువుకోండి. ఇక నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా దర్శనము, రూములు, ప్రస్తుత పరిస్థితులు, అలాగే టీటీడీలో వచ్చినటువంటి మార్పులు అన్నీ కూడా మీతో చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ టీటీడీ యాజమాన్యం వారు కండక్ట్ చేసినటువంటి ఈ డయల్ యువర్ ఈవో విధానం ద్వారా చాలామంది భక్తులు దాదాపు మనకి 19-20 ప్రశ్నలు అయితే ఉన్నాయి. భక్తులు ఏం అడిగారో వాటికి టీటీడీ ఈవో గారు ఏం సమాధానం చెప్పారో ఈ ప్రతి ప్రశ్న కూడా నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లోను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెట్టడం జరుగుతుంది, దయచేసి చూడండి. అలాగే ఇందులో గారు మునిలక్ష్మి నెల్లూరు నుంచి కూడా ఒక ప్రశ్న అడిగారు. ఆవిడ కూడా మనలాగే ఒక యూట్యూబరే. ఆవిడ క్లియర్గా అడిగారనమాట, మీరు ఈవో బాధ్యతలను స్వీకరించిన తర్వాత పలు మార్పులు తీసుకొని వచ్చారు. పీవీఆర్కే ప్రసాద్ గారు ఈవోగా ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి. శ్రీవారి దర్శనము, ఆర్ష సేవలు, వసతి సంబంధించి 3 నెలలు ముందే విడుదల చేయటం వలన చాలా ఇబ్బందిగా ఉంది. 1 లేదా 2 నెలలు ముందు విడుదల చేయండి అని ఆవిడ అడిగారు. దర్శనం టికెట్లు క్యాన్సిల్ చేసుకునే అవకాశం కల్పించండి, తద్వారా మళ్ళీ సేవా టికెట్లు పొందేందుకు అవకాశం కలుగుతుంది. అలాగే ఆవిడ మరలా అడిగారు కదా, ఆర్ష సేవలు, వర్చువల్ సేవలు ఒకే తేదీలో కాకుండా వేరే వేరే తేదీలో విడుదల చేయండి అని అడిగారు. దానికి ఈవో గారు, ధన్యవాదాలు, ఆర్ష సేవలు మార్పులు వీలు కాదు, టికెట్లు క్యాన్సిల్ చేసుకునే అవకాశం పరిశీలిస్తాం అని అడిగారు. సో ఇది చాలా పెద్ద శుభవార్త అనే చెప్పొచ్చు. ఇక నుంచి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకున్న వారు లేదా వేరే టికెట్లు ఏమైనా టీటీడీ వారు క్యాన్సిల్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నట్టు మన ఈవో గారు ఒక శుభవార్త అయితే మనందరికీ చెప్పడం జరిగింది. అలాగే చాలామంది భక్తులు రకరకాల ప్రశ్నలు కూడా అడిగారు. దీంట్లో ఒక భక్తుడు భాస్కర్ కడప గారు అడిగారు, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు పొందిన భక్తులకు సుపదం ద్వారా దర్శనం కల్పించండి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, ఈ అంశంపై చర్చలు తీసుకుంటాము, అవకాశం ఉంటే కల్పిస్తామని అయితే ఆయన చెప్పడం జరిగింది. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో నుంచి ఫ్రీ ఎంట్రీ సమాచారము ఏమి ఇవ్వడం లేదు అని అడిగితే తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అంటే ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి లైవ్ సమాచారం ఇవ్వడం లేదట, దానికి సంబంధించి కూడా మేము ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే మరొక భక్తుడు ప్రసన్న కుమార్ విశాఖపట్నం నుంచి అడిగారు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో దొరకడం లేదు, ఎక్కడ ఏదో పొరపాటు జరుగుతోంది అని అడిగారు. దీనికి ఈవో గారు అన్నారు కదా, ఈ నెల 24వ తేదీన ఆన్లైన్లో 4.5 లక్షల టికెట్లు విడుదల అయితే చేశాము, 1 గంటల్లోనే అన్ని టికెట్లు అయిపోయినాయి, అన్ని సేవలు దాదాపు 20 లక్షల మంది లాగిన్ అయ్యారు. సో ఆయన చెప్పడం ఏంటంటే, మీరు అనుకుంటున్నారు వెబ్సైట్ టైట్గా ఉంది మాకు అవ్వట్లేదని, కానీ దాదాపు 20 లక్షల మంది లాగిన్ అవుతున్నారు, 4.5 లక్షల మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. మరి వీరందరికీ అయినప్పుడు మనకు అవ్వలేదు అంటే మిస్టేక్ ఎవరికో ఉందని అయితే మనం చెప్పలేం కదండి. ఆయన ఉద్దేశం కూడా అదే. సో దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. సో రకరకాల ప్రశ్నలు భక్తులు అడిగారు. ఒకసారి మీరు కూడా మీ వైపు నుంచి చదివితే మీకు ఏమైనా పనికొచ్చేవి ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు చూసుకోండి. సో ఇవన్నీ కూడా నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తే దయచేసి చూడండి. సో నేను మరలా రేపు ఉదయము మీ అందరికీ లేటెస్ట్ అప్డేట్తో రావడం జరుగుతుంది.
ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.